ॐ नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मीर्नमोऽस्तु ते। नमस्ते गरुडारूढे घोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते। श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते जगस्थिते जगन्मातः महालक्ष्मीर्नमोऽस्तु ते। మార్చి 14 ఫాల్గుణ పౌర్ణిమ. దీనినే మనం హోలీ పౌర్ణిమగా చెప్పుకుంటాము. కాముడు పౌర్ణమి అంటే కాముడిని దహనం చేసిన రోజుగా కూడా చెప్పుకుంటాము. ఈరోజు సముద్రుడి యొక్క కూతురైనటువంటి లక్ష్మీదేవి యొక్క పుట్టినరోజు. ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజే లక్ష్మీదేవి జయంతి. అందులోనూ అమ్మవారికి అన్నిటికన్నా ఇష్టమైనటువంటి శుక్రవారంతో కలిసి రావడం చాలా అద్భుతం. ఈరోజు లక్ష్మీదేవికి శంఖం కానీ గోమతి చక్రాలు కానీ తామర గింజలు కానీ సముద్రంలో దొరికినటువంటి ఏ మంగళకరమైన వస్తువులు ఒక్కటి దొరికినా సరే అమ్మవారి ఫోటో దగ్గర పెట్టుకొని చక్కగా అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క అష్టకంతో ఈరోజు ప్రొద్దున అయినా సరే లేదా సాయంత్రం పౌర్ణమి గడియల్లో 3 సార్లు లక్ష్మీదేవి యొక్క అష్టకాన్ని పారాయణ చేసుకోవాలి. కుంకుమ ఉంటే కుంకుమ లేదా చిట్టి గాజులతో ఈరోజు అమ్మవారిని అర్చిస్తూ లక్ష్మీదేవి లక్ష్మీనారాయణుల యొక్క ప్రీతి కోసం అమ్మవారి యొక్క వ్యూహ మహామంత్రాన్ని కూడా ఉచ్చరిస్తే వాళ్ళకి ఎటువంటి కష్టాలున్నా డబ్బుపరమైనటువంటి ఇబ్బందులున్నా అప్పుల బాధల్లో కూరుకుపోయినా అన్నిటికీ కూడా ఉపశమనం దొరికి ఒక దారి అంటే ఒక మంచి వే అనేది మనకు కనిపిస్తుందట. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. అందులోనూ సాయంత్రం పౌర్ణమి గడియల్లో అంటే 8-8:30కి ఆ టైంలో మీరు లక్ష్మీదేవి యొక్క పూజను కానీ లలితా సహస్రనామ పారాయణతో చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా మీకు ఈ పూజ ఎలా చేసుకోవాలి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో మృదులాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. తప్పకుండా చూడండి. ప్రతి ఒక్కరూ ఈరోజు మిస్ కాకుండా అమ్మవారి యొక్క పూజను చేసుకొని మీ మనసులో ఉన్న కోరికలన్నీ మనస్ఫూర్తిగా నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను.